ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరము 18వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరము. ఈరోజు బస్సు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని మనం చూసినట్లయితే, బస్సు బుధవారంకు ఏర్పాటు చేయబడిన అంశము లెంటు పునరుద్ధరణ కొరకైన పిలుపు. పునరుద్ధరణ కొరకైన పిలుపు. ఇచ్చిన బైబిల్ పఠనాలు చూసినట్లయితే, మొదటి పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 36 వచనముల వరకు. రెండవ పాఠముగా రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి చివరి వరకు, 12వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. అదే విధముగా ఉత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 51వ కీర్తన. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 18 వచనముల వరకు. మరి ఈరోజు ప్రత్యేక ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పట్టణాలు. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 2 వచనములు చదువుకుందుము. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక, రహస్యమందు నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తవైన తండ్రి, అయ్యా, మీరు మా యందు ప్రేమ ఉంచి దయ ఉంచి, అయ్యా, ఇదిగో మేము నరకములోనైనా వెళ్ళట నీకు ఏమాత్రం ఇష్టము లేక నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి మా కొరకు ప్రభువనైనా శిలువ యాగము ద్వారా ప్రభువా రక్తము చిందించి ఆ రక్తములో మా పాపములు కడుక్కోమని మీరు తెలియపరుస్తున్నారు ప్రభువా. అట్టి గొప్ప ప్రణాళికను బట్టి, అట్టి గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ కొద్ది నిమిషములు ఈ శిలువ ధ్యానం గురించి, ఈ మండలకాల ధ్యానం గురించి మేము మాట్లాడుకొని చుండగా నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ, నీ ప్రసన్నత, నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద వినుచున్న వారికి ఒక్కరికైనా ఒక్క మాట అయినా తగలడానికి నైనా మీరే తోడుండి నీడ ఉండి నీ సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ బస్సు బుధవారం కొరకు మనకి చక్కగా ఒక అంశాన్ని ఇచ్చి ఉన్నారు కదా. ఈ బస్సు బుధవారం రోజు మనము ఏంటంటే యాష్ రోజు అని మనం చెప్తూ ఉంటాం కదా. ఏంటంటే బూడిద బుధవారము అని కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మండలకాల ధ్యానమని, వసంతకాలంలో వస్తుంది కాబట్టి ఇది వసంతకాలంలో వచ్చేది కాబట్టి దీనిని ఒక వసంతకాలంలో ఋతువులో ప్రారంభమవుతుంది. అంటే ఆకులన్నీ మరలా చిగురిస్తాయి అనమాట. పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు చిగురిస్తాయి. అంతేకాదు ఇది తపస్స కాలం అని, ధ్యాన కాలం అని, అలా కొన్ని మండల కాలం అని ఇలా పేర్లు పెట్టుకుంటూ ఆరాధన అనేవి జరిగిస్తూ ఉంటారు. అయితే మనకి ఇచ్చిన అంశంలో లెంట్. అసలు లెంట్ అంటే ఏంటి? అసలు లెంట్ని బైబిల్లో ఉందా? బైబిల్లో మనము జరుపుకోవాలని రాసి ఉందా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 దినాలు కంపల్సరిగా లెంట్ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత జరపాలా, సిలువలో మరణించక ముందు జరపాలా అనేది కూడా బైబిల్ గ్రంథంలో లేదు. కానీ మన వాళ్ళు ఏంటంటే దీనిని అసలు లెంటు అనేది కొన్ని సంఘాల వాళ్ళు ఇది ఒక ఆనవాయితీగా, ఒక కంపల్సరిగా ఇది కొన్ని సంఘాల పేర్లు అయితే మనకి వద్దు, కానీ ఆ సంఘాలు కంపల్సరిగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అన్య మతాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ విగ్రహాలనే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి అని
కొన్ని వాళ్ళు మరి మతాల వారి పట్ల, సంఘాల పట్ల కానీ ఘర్షణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఏది ఏదేమైనప్పటికీ కూడా బైబిల్లో లెంట్ మరి పాటించమని అయితే లేదు, కానీ మనకు పాటించడం వల్ల మనము మన బలహీనతల నుంచి విడిపించబడతాము, దేవునికి మనము దగ్గరగా ఉంటాము. ఈ లెంట్ అనే మాట లెంటిన్ అనే ఇంగ్లీష్ పదము నుండి మనకి వచ్చింది. ఇదే లెంత్ అని కూడా అంటారు. ఎందుకంటే 3 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయిన శుక్రవారము, శనివారము, ఆదివారం ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు కదా. ఈ 3 రోజులని మరి పాత నిబంధన కాలంనే కాకుండా మరి కొత్త నిబంధనలో మరి అనేక మంది ఏం చేసేవాళ్ళంటే రోమీలందరూ మరి ఇది ఒక ధ్యాన కాలముగా ఆరాధించడం ప్రారంభించారు. అయితే ఇది ఎలా చేసేవాళ్ళంటే మనం చూసినట్లయితే మరి ఈ 40 రోజుల కాలాన్ని మనము చూస్తున్నట్లయితే మొదటి శతాబ్దంలో క్రైస్తవులందరూ కూడా మరి మొదటి 3 దినాలను కూడా చేసేవాళ్ళు. మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది అంటే 4వ శతాబ్దంలో 325వ సంవత్సరంలో నైసియా అనే ప్రాంతంలో క్రైస్తవ సంఘ పెద్దలు సమావేశం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఆ సమావేశంలో 20 అంశాలను వాళ్ళు క్రైస్తవ పెద్దలందరూ ఒక చోట ఆ నైసి అనే ప్రాంతంలో కూర్చుని ఉన్నప్పుడు వారు ఒక 20 మరి సంఘము బలపడాలి అంటే, సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘములో కొన్ని అంశాలు కీలకంగా మనం పెట్టుకోవాలని వాళ్ళు ఏం చేశారంటే 20 అంశాలను వాళ్ళు సంఘములో పెట్టుకున్నారు. ఇది ఎక్కడంటే మనకు చూస్తూ ఉంటాము కాన్స్టాంటిల్ అనమాట. ఆయనే రోమా సామ్రాజ్యంలో మరి ఈయన ఏం చేశాడంటే నేను క్రైస్తవుని హింసించడం అన్నీ చేసిన తర్వాత ఈయనేమై మారి నేను క్రైస్తవుడిగా మారాను, నేను క్రైస్తవులందరినీ బాగా చూసుకుంటానని చెప్పి మరి ఆ రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులైన అందరినీ ఏం చేశాడంటే గొప్ప గొప్ప పదవులు ఇచ్చి వాళ్ళకంటూ ఒక హోదా కల్పించి తర్వాత ఈలా నైసిక అనే మరి ప్రాంతంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మరి ఏం చెప్పాడంటే కొన్ని సంఘాలన్నీ కలిసి ఏం చేయాలని తెలియచెప్పారంటే ఒక 20 అంశాలు పెట్టుకున్నారు. దానిలో ఈ లెంట్ అని మరి పాటించాలి అనేది కూడా 5వ అంశంగా మరి ఆ 20 అంశాలలో 5వ అంశముగా ఈ లెంట్ను కూడా మనం సంఘంలో పాటించాలి. అలా పాటించడం వల్ల అభివృద్ధి అనేది కలుగుతుంది. సంఘము మరి ఆ మనుషులందరికీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేసుకుంటారు అని చక్కగా మరి వారిలో ఉన్న పాతివన్నీ తీసివేసుకుని మరి నూతన స్వభావంతో వాళ్ళు ఉంటారు అని మరి ఆనాటి క్రైస్తవ పెద్దలందరూ కలిసి ఒక తీర్మానం అనేది చేసుకున్నారు. అలా తీర్మానం చేసుకున్నప్పుడు మనం చూసినట్లయితే అలా ఆ తీర్మానానికి అందరూ కూడా ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపినప్పుడు అసలు మనకు ఒక్క విషయం తెలుసుకోవాలి మనము. అయితే ఈ లెంట్ అసలు బైబిల్ ప్రకారం అయితే లేదు, కానీ లెంట్ అనేది మరి మనం చూస్తూ ఉంటాము. ఈస్టర్ పండగ అనేది చాలామంది ఇది అన్య దేవత పేరు అని తెలియపరుస్తారు. ఇది నిజమే, కానీ మనకైతే మనం ఈస్టర్ అనే పండగని మనలో పెట్టుకున్నామేమో, కానీ అన్య దేవతనైతే మనము ఆరాధించటం లేదు. మన దేవుణ్ణి మనము మహిమపరుచుకుంటున్నాం. అందుకే దేవుడు అన్నాడు కదా, మీరు ఏది చేసినా సరే నా నామానికి మహిమ తెచ్చే విధముగా చేయమన్నారు. కాబట్టి దేవునికే మహిమ తెచ్చేటట్టుగా మనం చేయాలి. మనం చూసినట్లయితే ఇది అన్య దేవత పేరు. మరి బబులోనీయులు అస్తారోతు దేవతను ఆరాధించేవారని మనకి తెలిసిన విషయమే. ఆదికాండము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి బాబేలు గోపురం కట్టేటప్పుడు అక్కడ నిమ్రోను అనే ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మరి ఆ దేవుని యొక్క మరి ఆకాశానికి అంటడానికి గోపురం కడదామని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏమైందంటే దేవుడు వారి యొక్క భాషలను తారుమారు చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే అంతకు ముందుగానే చూసినట్లయితే నిమ్రోదు యొక్క భార్య మరి ఈమె పేరును మనం చూసినట్లయితే నిమ్రోదుకి మరి ఒక భార్య ఉంది. ఆమెను మనం చూసినట్లయితే సెమీరాసెస్ అంట. ఈమె
మరి నిమ్రోదు యొక్క భార్య. అయితే నిమ్రోదు చనిపోయిన కొంతకాలం తరువాత ఈమె ఏం చేసిందంటే, ఈమె ఆ రాజ్య అధికారం మీద, ఆ రాజ్య మరి పదవుల మీద, ఆ రాజ్య వ్యామోహంతో తను మరి ఏ విధముగా అయితే మరి గర్భము దాల్చిందో తెలియదు, కానీ ఒక కుమారుణ్ణి కంది. అయితే ఆ కుమారుని పేరు కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంది, మనం చూద్దామండి. అయితే ఆ కుమారుని కని ఆ కుమారుణ్ణి ఏంటంటే, నేను ఎలా కన్నానని చెప్పుద్దంటే, తను మనకి ఇదంతా కూడా బైబిల్లో లేదు, కానీ మరి బబులోని యొక్క పురాణాలలో మరి తత్వశాస్త్రములు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తుందంటే, నిమ్రోద్ యొక్క మరి ఆమె సూర్యుని ద్వారా, అంటే సూర్య కిరణాల ద్వారా ఏం చేసిందంటే, ఆమె గర్భం దాల్చాను, మళ్ళీ నిమ్రోదే మళ్ళీ పుట్టాడు అని ప్రజల్లోకి తీసుకొచ్చేసింది. తను ఏమని చెప్తుందంటే, సూర్యుని కిరణాల ద్వారా నేను గర్భం దాల్చాను, మళ్ళీ నిమ్రోదే పుట్టాడు, కాబట్టి మీరు ఈయన్ని ఏం చేయాలంటే ఆరాధించాలి, ఈయన్ని మీరు పూజించాలి అని ప్రజల్లోకి ఒక వార్తనైతే నిమ్రోదు భార్య తీసుకుని వచ్చింది. అది తెలుసుకున్న జనాలు కూడా అదే విధముగా నిమ్రోదును మరి పూజించడం, మరి తన కుమారుడైన మరి నిమ్రోదు యొక్క కుమారుడిని మనం చూసినట్లయితే తమ్మూజును కూడా ఏం చేశారంటే ఆరాధన చేయడానికి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పూనుకున్నారు. అది ఎక్కడ? బాబేలు గోపురంలో అన్నమాట. ఆ బబులోనీయుల్లో వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే, ఈ నిమ్రోదును మరి మళ్ళీ పుట్టాడని తెలుసుకుని మళ్ళీ ఆ తమ్మూజుని ఆరాధన చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు అక్కడ తమ్మూజు ఆరాధన చేశాడు. తర్వాత తమ్మూజు కూడా ఏం చేస్తాడంటే, మరి కొన్ని దినములైన తర్వాత అతను కూడా చనిపోతాడు. అతను కూడా చనిపోయిన తర్వాత మరి తండ్రి నిమ్రోను, మరి కుమారుడు తమ్మూజు, తల్లి వీళ్ళ ముగ్గురిని గురించి కూడా ఆరాధన చేయాలి అని అక్కడ మరి నిమ్రోదు యొక్క భార్య ఏం చేసిందంటే ఒక ప్రకటన అనేది ఆ బబులోనియలో ప్రాంతంలో చేసింది. అలా చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆమె పేరునే మరి అష్టారోతు దేవతను అని పిలుస్తారనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మరి దేవుడు తారుమారు చేసినప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు కదా. మరి కొంతమంది ఏమో బబులోనీలు ఏమని పెట్టేవాళ్ళంటే అష్టారోతు దేవత అనే పేరు మీదుగా ఆరాధన చేసేవాళ్ళు బబులోనీలు. అయితే అషూరీలైతే ఈస్టర్ అనే మరి పేరు మీదుగా ఆరాధన ఈస్టర్ దేవత అనే పేరు మీదుగా ఆరాధన చేసేవాళ్ళు. మరి ఐగుప్తీలైతే ఐసస్ అనే పేరు మీదుగా అనే దేవతా పేరు మీదుగా ఆరాధన చేసేవాళ్ళు. రోమీలైతే పరుచున అనే పేరు మీదుగా మరి ఆరాధన చేసేవాళ్ళు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఒక్కొక్క దేవతను మరి పేరుగా పెట్టుకుని వీళ్ళ ఆరాధన చేసేవాళ్ళు. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఈ పాత నిబంధన కాలంలో అన్య దేవత విగ్రహారాధన అనేది బాగా జరిగింది. ఆ అన్యదేవత విగ్రహారాధన నుంచి తొలగించుకోవాలి అని మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అది మరి కుదరలా. ఎందుకంటే ఈ ముగ్గురిని ఆరాధన చేయాలి అని మనం చూస్తాము. ఈ నిమ్రోదు భార్య పేరునే మనం చూసినట్లయితే ఆకాశపు రాణి అని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఆమె ఈ నిమ్రోదు యొక్క భార్య, ఆమెనే పూజించాలి అని కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఆకాశపు రాణి అంటే తన ఆకాశపు సూర్యకిరణాల వల్ల గర్భం దాల్చింది అని ఒక పేరు చెప్పింది, కానీ తను ఎలా గర్భం దాల్చింది అనేది మరి పురాణాల్లో కానీ మరి ఎక్కడ కూడా లేదు. కానీ అది వేరే విధంగా గర్భం దాల్చిందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అది కప్పిపుచ్చుకోవడానికే సూర్యకిరణాలు ద్వారా నాకు వచ్చింది, ఈయన మళ్ళీ నిమ్రోదే పుట్టాడు అని చెప్తూ ఉంటుంది. దానిని నమ్మి అనేక మంది అక్కడున్న బబులోనీలందరూ కూడా మరి తండ్రి యొక్క నిమ్రోదు గురించి మరి తమ్మూజు ప్లస్ మళ్ళీ తల్లి నిమ్రోదు భార్య, ఆ ముగ్గురిని కూడా వీళ్ళు ఆరాధన
చేసేవాళ్ళు. ఇట్టి ఆరాధన చేయటం వల్ల విగ్రహారాధనలోకి బాగా మునిగిపోయారు. ఈ విగ్రహారాధన నుంచి మరి మీరు బయటకు రావాలి ఎందుకని తెలియచేసుకుంటూ అక్కడ ఏం చేసేవాళ్ళంటే మరి ఈస్టర్కి మరి ఆ ఈస్టర్ అంటే ఆస్తారోతు దేవతని మనం కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక చరిత్ర అయినప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే అవన్నీ మనకి అనవసరం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకి ఏమి రాస్తుందో దానిని మనము పాటించడం మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. మరి ఎక్కువగా ఈ రోమ్లు అనేవాళ్ళు ఎక్కువగా అన్య దేవతలని ప్రకారము అన్య ఆచారాలు ఎక్కువగా చేయటం చూస్తూ ఉంటాము. ఎక్కువగా అన్య దేవతలని మరి చక్కగా ఒక మరియమ్మ తల్లిలాగా కూర్చుని ఒక బాలుడిని పెట్టుకుని ఒక తల్లి ఉంటుంది కదా, ఈమె అన్నట్లుగా మరి రోమియులు కూడా మరి కొంతమంది మరి ఆ విధంగా పూజిస్తున్నారని కొంతమంది మరి ఇతర సంఘాల వాళ్ళు కూడా మరి తెలియజేయటం చూస్తూ ఉన్నాము. అది మరియమ్మ తల్లి గారు కాదు, కానీ మరియమ్మ తల్లి గారిని మనం కూడా పూజిస్తాము. కానీ ఆమె మరియమ్మ తల్లి గారు కాదు, ఆమె మరి అష్టారోతు దేవత అని మరి ఈ విధంగా అంటూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మరి ఆ అన్య దేవతల ఆచారాలకి మీరు వెళ్ళొద్దు అని ఇశ్రాయేలీలకి కూడా దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇచ్చాడనమాట. కాబట్టి అన్య దేవతలను మీరు చేసేవి మీరు చేయొద్దు, అన్య దేవతలు మీరు పూజించేవి మీరు పూజించొద్దు అని చక్కగా తెలియపరిచినట్లు ఇశ్రాయేలీకి మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ ఆకాశపు రాణి అనేదాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 2 నుంచి 7 వచనాల వరకు మనం చదివితే తెలుస్తూ ఉంటుంది. అంతేకాదు ఈమె బబులోనులోనే మరి ఒక రాణిగా మరి ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆకాశపు రాణి. అయితే యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చూసినట్లయితే తమ్మూజు గురించి మనం కూడా ఇక్కడ రాసి ఉంటుంది. చక్కగా 8వ అధ్యాయము 13 వచనాల్లో చూసినట్లయితే మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన కృత్యములు వారు చేయుట చూతురని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గరనున్న దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. చూసారా, అక్కడున్న మరి ఇశ్రాయేలీలు అందరూ ఏం చేశారంటే మరి అక్కడ విగ్రహ గదులు అన్నింటిని చేసినప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చదువుకుంటే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు అందరూ స్త్రీలందరూ కూర్చుని తమ్మూజు యొక్క దేవత దగ్గర కూర్చుని ఏడుస్తున్నారంట. చూడండి, మరి అలాంటి క్రియలను చూసినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చేసి మరి అక్కడ మనం చూస్తూ ఉంటాము. అందుకనే కదా దేవుడు కూడా మళ్ళీ నా ప్రజలు నా దగ్గరికి రావాలి, నిజమైన దేవుడిని తెలుసుకోవాలని దేవుడు కూడా మరి కొంత సమయం ఇచ్చి వాళ్ళు మారు మనసు పొందడానికి కూడా దేవుడు కొంత సమయాన్ని ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడైతే వచ్చినాక మనం ఏం చేస్తున్నామంటే ఆరాధన ఎలా చేయమని చెప్పారంటే ఆయన నీవు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసుకుని తలంటుకుని రహస్యమందున్న నీ తండ్రి చూసేటట్లు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. మరి పాత నిబంధనలో చూసినట్లయితే మరి నీవు ఏం చేయమని చెప్పారంటే బూడిద మరి పూసుకుని గోనెపట్ట కట్టుకుని అంగలార్చి ప్రార్థన చేయమన్నారు. చూసారా, మరి పాత నిబంధనలో అదంతా తీసివేసి దేవుడు మరి కొత్త నిబంధనలో చక్కగా తెలియపరిచారు. కాబట్టి పాత నిబంధనలో కూడా ఈ ఉపవాస దినాలు అనేవి లేదు, కానీ ఉపవాసము ద్వారా ఏ కార్యాన్నైనా మీరు జయించగలరు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. అంతేకాదు పాత నిబంధనలో కూడా ఈ ఉపవాసము ద్వారానే మీరు ఏ పనినైనా చేయగలరు అని మరి చేసిన వారిని కూడా మనకి అందరినీ కూడా చూపించారు. మోషే ఉన్నాడు 40 దినాలు సీనాయి కొండ మీద ఉండి మరి అక్కడ ఏం చేశాడంటే మరి దేవునికి ప్రత్యక్షతను చూస్తూ ఆయన తేజస్సు 40 దినాలు అన్నము కానీ నీళ్లు కానీ తాగకుండా ఆయన మరి ఆ సీనాయి కొండ మీద ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఆ సీనాయి కొండ మీద ఉండి మరి 40 దినాలు కూడా ఎలా మనం ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఆయన అన్నపానాలు తీసుకోకుండా ఉన్నాడంట. తీసుకోకపోయినా సరే కిందకు దిగేటప్పుడు తన ముఖం ఎలా ఉందంటే చక్కగా
తేజరిల్లిందంట. ఆ తేజస్సుని చూడలేకపోయారు జనాలు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఇంకొక 40 దినాలు ఏలియా మరి చక్కగా ఒక ఈ ప్రవ యాజకులందరినీ చంపేస్తున్న సమయంలో మరి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఒక్క దినము ఆయన మరి ఆహారం తిని కొంచెం ఆహారం తిని మరి తర్వాత ఆయన 40 దినాలు తన ప్రయాణాన్ని కొనసాగించి ఉపవాసంతో ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మరి మనం చూసినట్లయితే నినివే ప్రజలు కూడా మరి యోనా ప్రకటింపగా మరి 40 దినములలో మీకు ఇంకా తెగులు రాబోతుంది, యెహోవా దేవుడు మిమ్మల్ని మరి నశింపజేయడానికి ఇష్టపడుతున్నాడు, కాబట్టి మీరు మనసు మార్చుకుని మీ పాపాలను విడిచిపెట్టి ప్రభు వైపు తిరగండి అని నినివేలో ఉన్న ప్రజలందరికీ కూడా యోనా ప్రకటించినప్పుడు ఆ వార్తను విన్న నినివే ప్రజలు తమరు ఏం చేశారంటే వారు వస్త్రాలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని మరి ఏం చేశారంటే బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయాలనుకున్న కీడును చేయకుండా ఆపివేశాడు. అంతేకాదు మరి తన జనాంగాన్ని కాపాడుకోవడానికి ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు ఏం చేసిందంటే మరి 3 దినాలు ఎంత ఉపవాసం ఉందంటే కటిక ఉపవాసం ఉండి తను 3 దినాలు కూడా ఏమి ముట్టుకోకుండా మరి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాము. చక్కగా 3 దినాలు ఏమి తీసుకోకుండా ఉండి తన జనాంగాన్ని కాపాడుకున్నట్లు చూస్తాము. మరి దానియేలు గారు కూడా ఉపవాసం ఉన్నారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే ఆయన ఎలా ఉపవాసం ఉన్నారంటే మరి ఆహారములో కొంచెము మాత్రమే అన్ని చంపుకున్నాడు. ఆయన మాంసాన్ని నేను తినను అని ఇప్పుడు మనం కూడా లెంట్ డేస్లో కొన్ని నియమాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాము. ఆహారం తినము, మేము కొంచెం ఒక పూటే ఆహారం తింటాము, లేదంటే ఒక సమయంలో ఆహారం తింటామని ఎవరికి కుదిరినట్లు వాళ్ళు మరి ఉపవాసం అనేది ఉంటారు. దానిలో తప్పేమీ లేదు. కానీ నీవు ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ఎక్కువ సమయం ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఉపవాసం చేసేటప్పుడు ఒక్క పూటైనా ఉండొచ్చు, ఫుల్ డే అయినా ఉండొచ్చు, లేదంటే మరి నీ పలాని 2 రోజులని పెట్టుకుని మరి కొంచెం అల్పాహారమైన తీసుకునైనా మరి ఉపవాసం చేయొచ్చు. ఏది నీవు ఎలా చేసినా దేవునికి ఇష్టమే. కానీ నీవు ఉపవాసం చేసినప్పుడు దేవునితో సహవాసం చేయటం మాత్రం మర్చిపోకూడదు. దేవునితో సహవాసం ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ ఉపవాసానికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది. లేదంటే నీ ఉపవాసము ఉన్నప్పటికీ నీ శరీరానికి ఒకలా అదేమన్నా నీకు చూపిస్తుందేమో, కానీ నీవు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో నీ ఉపవాసానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి ఈ ఉపవాస దినాలలో మనము చాలా జాగ్రత్తగా మరి ఒక్కరోజైనా ఒక్క పూటైనా లేదా కొన్ని రోజులైనా కొన్ని మరి సమయంలో కొన్ని గంటలైనా పెట్టుకుని మరి దేవునికి దగ్గరగా సమీపంగా ఉండటమే మరి ఉపవాసం అన్నమాట. మరి అలా ఉండాలంటే కుదరని ఏ సమస్య అయినప్పటికీ కూడా మరి ఉపవాసం ద్వారానే మీకు జరుగుద్ది అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా. గడ్డు సమస్యలన్నీ పోవాలి అంటే ఉపవాస ప్రార్థన ద్వారానే పోతాయి. కాబట్టి ఉపవాసం ద్వారా ప్రార్థన అనేది మనం చేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సువార్త ప్రారంభించేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆయన కూడా 40 దినములు మరి అరణ్యములో ఆత్మచేత కొనిపోబడ్డాడు మనము చూసినట్లయితే. అదేవిధంగా మరి యూదారాజుల కాలంలో కూడా యెహోషువపాతు కాలంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా యెహోషువపాతు కూడా ఉపవాసం ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎందుకంటే పాత నిబంధనలో ఇంతమంది చక్కగా ఉపవాసాలు ఉన్నారు. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఏబేలు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. 2వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడంటే మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకుని ఆయన తట్టు తిరగమని తెలియచేస్తున్నాడు. అయితే నీ ఉపవాసం ఉన్నప్పుడు వస్త్రాలను చింపుకోవటం కాదు, కానీ నీ హృదయం అనేది దేవుడికి కావాలి. అందుకే మనకిచ్చిన మొదటి పాఠంలో అదే ఉంది. ఏంటంటే మనకిచ్చిన యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసుకున్నాం కదా, 36వ అధ్యాయము 24 నుంచి చూసినట్లయితే అక్కడ చక్కగా మనం
చూస్తూ ఉంటాము. ఏంటంటే నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవినట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లెదను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచుచున్నాను అని చక్కగా ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తకి మరి ఇశ్రాయేలు గురించి తెలియచెప్పమని మరి చక్కగా యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యి తెలియపరుస్తూ ఉంటుందన్నమాట. ఇశ్రాయేలీలు ఈ విధంగా చెడిపోయారు. వాళ్ళు ఎలా చెడిపోయారంటే నాకు ఎలా కనిపిస్తున్నారంటే వారి ప్రవర్తన బహిష్టికి వెళ్ళిన స్త్రీ యొక్క చక్కగా రాస్తాడు ఇక్కడ మరి 17వ వచనంలో చూసినట్లయితే, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవిచ్చును, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేత దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. చూసారా, మరి అట్లా వెళ్ళిన స్త్రీ ఉంటుంది కదా, మరి అలా స్త్రీ వలె మరి నాకు వారి యొక్క అపవిత్రత కనబడుతుంది. కాబట్టి ఆ అపవిత్రతను, ఆ విగ్రహారాధనను, మరి వాళ్ళు చేసిన మరి ఏ పాపపు క్రియలైనా కూడా తీసి పారవేసేస్తాను. కాబట్టి వీరు నా దగ్గరికి రండి, మీలో ఉన్న మరి ఆ రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తాను, మీ మీద నేను శుద్ధ జలము చల్లుతాను. అంటే మనల్ని శుద్ధిపరచుకుంటాకి మనం కడుక్కునే సమయము ఈ లెంట్. నీవు ఏ అపవిత్రతతో ఉన్నావో, ఏ పాపములో కూరికిపోయావో వాటిల్ని తీసివేసుకోవచ్చు. కొంతమంది కొన్ని వ్యసనాల నుంచి దూరపరచుకోవడానికి కూడా మరి కొంతమంది తపస్సు కాలంలాగా కొన్ని మాలలు ధరించి కొన్ని 40 రోజులు మాంసముకే కానీ మద్యపానాలకే కానీ మరి స్త్రీ యొక్క సాంగత్యానికే కానీ దూరంగా ఉంటూ దేవునిని మాత్రమే ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవాళ్ళుగా ఉంటారు. ఆ విధంగా మరి ప్రత్యేకపరచుకుని దేవునికి మహిమ తెచ్చుకోవడంలో మరి తప్పేమీ లేదు. కాబట్టి మనము కూడా దేవుని ఆరాధించుకోవడానికి మరి సమీపంగా ఉన్న కాలాన్ని మనం ఏం చేయాలంటే, మళ్ళీ దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనలో ఉన్నవి ఏమైనా సరే ఉంటే అవి తీసి పారవేసుకోవాలి. మళ్ళీ మనము పునరుద్ధరించుకోవడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆ పిలుపుకు మనం ఏం చేయాలంటే అంగీకరించినట్లయితే మనల్ని ఆయన ఏం చేస్తాను అంటున్నాడంటే, చక్కగా మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. కాబట్టి మీరు నా దేవుడు, మీరు నా పిల్లలు. కాబట్టి మీరు నాకు మిమ్ములను నేను మళ్ళీ శుద్ధిపరుస్తాను, మిమ్ములను మళ్ళీ నా బిడ్డలుగా నేను చేర్చుకుంటాను అని చక్కగా యెహెజ్కేలు గ్రంథంలో మరి చక్కగా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచెప్పమని యెహోవా దేవుడు ప్రత్యక్షమై తెలియచేస్తున్నాడు. అంతేకాదు మరి మనం చూసినట్లయితే 2వ పాఠంలో మనం చూసినట్లయితే అక్కడ 2వ పాఠము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే 33 నుంచి 36 వరకు, మళ్ళీ తిరిగి 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు అనమాట. ఇక్కడ చూసినట్లయితే రోమా సంఘానికి మరి ఇక్కడ చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. మరి ఏంటంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములకు ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట ద్వారా రూపాంతరము పొందుడి. ఈ తపస్స కాలంలో, ఈ మండల కాలంలో, ఈ వసంత కాలంలో, ఈ గ్రీష్మ కాలంలో ఏమని తెలియపరుస్తున్నాడంటే దేవుడు, మీ మనస్సు మార్చుకోండి, మీరు మనస్సు మారి నూతనముగా నా ఎదుట కనబడండి, అందుకే నూతన స్వభావాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను అని యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు తెలియచెప్పమని మరి యెహోవా దేవుడు చెప్పినట్లుగా మరి ఇక్కడ అపోస్తుల కార్యములు మరి అపోస్తులుడైన పౌలు మరి రోమా సంఘానికి తెలియపరుస్తున్నాడు. మీరు మారరా? మీరు మారండి. మీలో ఉన్న అన్య దేవతల్లో ఉన్న ఆరాధనలే కానీ మరి అన్య దేవతల్ని ఆరాధిస్తున్నారే అవన్నీ కూడా మీరు తీసేసేయండి. ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు, మీరు మనస్సు మార్చుకోండి. ఈ లోకంలో మనం ఉంటాము, కానీ ఈ లోకంలో ఉన్న
ఉన్నంత మాత్రాన ఈ లోకం పద్ధతులనే కానీ ఈ లోక ఆచారాలనే కానీ మీరు అనుసరించొద్దు అని చక్కగా మరి పౌలు రోమా సంఘానికి తెలియచేస్తున్నాడు. రోమాలో ఎక్కువ విగ్రహారాధన బాగా ఉంది. ఆ విగ్రహారాధనని తొలగించుకోవాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ మీరు తీసుకోండి. మీ హృదయమే ఒక శరీర మరి సజీవ యాగముగా మీరు చేసుకోండి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. మీరు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకి సమర్పించుకోండి. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైనవి, వ్యర్థ విగ్రహాలకి మీరు పెట్టేవి కాదు. మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. ఈ లెంట కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మళ్ళీ ఏ పాప పని ఊబిలో పడిపోయేవేమో, మళ్ళీ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు అని, మీరు రండి దినమెల్లా మీ కొరకు నేను చేతులు చాపుచున్నాను అని ఒక పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు తగ్గట్టుగా క్రీస్తు యేసుకు మరి కలిగిన మనసు మనం కలిగి ఆయన పిలిచిన పిలుపును చూడుడి అన్నట్లుగా ఆయన పిలిచిన పిలుపుకు మనము లోబడినట్లయితే దేవుడు మనల్ని మరి మనసు మార్చి తన జనులుగా మనల్ని అంగీకరిస్తానంటున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే అదేవిధంగా మరి కొరింథీలకు రాసిన పత్రికలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా కొరింథీ సంఘానికి చక్కగా మరి అపోస్తుడైన పౌలు చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, పులిసినదే కానీ ఏదైనా సరే మీలో ఉందేమో కొరింథీ పట్టణస్తురాలా, మరి మీరు అవి తీసేసుకోండి. ఎందుకంటే మీలో జారత్వం అనేది ఉందని నాకు వదంతి వచ్చింది. కాబట్టి అవి మీరు తీసేసుకోండి. పులిసినది ఏదైనా ఉంటే ఆ పులిసినది మీరు తీసివేసి మరి దేవుణ్ణి ఆరాధించండి. ఎందుకంటే మీ హృదయమే దేవుని ఆలయము. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు ఆయన సొత్తు. కాబట్టి మీరేం చేస్తున్నారంటే, మీలో మరి పనికిరాని ఏ చేదైన వేరు ఉంటే అది మీరు తీసేసుకోండి అని చక్కగా కొరింథీ సంఘానికి ఒక పిలుపుతో తెలియపరుస్తున్నాడు అపోస్తుడైన పౌలు. చక్కగా తెలియపరుస్తున్నాడు. పులిసింది ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకోండి ఎందుకంటే అని చక్కగా కొరింథీ సంఘానికి ఒక మరి సువార్త చెబుతూ తెలియపరుస్తున్నాడు అనమాట. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు, కానీ నా ప్రియుడైన పిల్లలను మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు చెప్పుచున్నాను. ప్రియమైన పిల్లలారా, నేను మీకు బుద్ధి చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నానని, మిమ్మల్ని సిగ్గుపరచాలని నాకు లేదు, కానీ మీరు చేస్తున్న తప్పును ఖండించే బాధ్యత నాకు ఉంది అని అపోస్తుడైన పౌలు ఎంత చక్కగా మరి తనొక్క మరి సంఘానికి బుద్ధి చెప్పుతున్నాడు. ఏమనంటే, మరి కొన్ని సంఘాల్లో కొన్ని మరి సంస్థల్లో కూడా మరి వేషధారణతో ఉన్న అనేక మంది సంఘాలు ఉన్నాయి. పైకి మరి భక్తిగా ఉంటున్నారు, లోపల దాని శక్తిని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, ఈసారైనా మీరు నా దగ్గరికి రండి, మీలో ఉన్నది ఏదైనా చెడు ఉంటే తీసి పారవేయండి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు చక్కగా 51వ కీర్తనలో తన పశ్చాత్తాపంతో అసలు ఎంత చక్కగా రాస్తాడంటే, శుద్ధమైన మనసు నాకు కలగజేయి, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు ప్రభువా. అసలు ఎంత చక్కగా రాస్తాడు 51వ కీర్తన. పశ్చాత్తాపడుతూ తను రాసిన కీర్తన 51వ కీర్తన. ఆ కీర్తన రాస్తూ ఆయన ఎంతగానో మరి చక్కగా రాస్తూ ఉంటాడు. పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన అనమాట. బెత్షెబాతో ఎప్పుడైతే పాపం చేస్తాడో ఆ పాపం నుంచి క్షమించమని తను మరి రచించినప్పుడు, అది నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు తాను పశ్చాత్తాపడుతూ అది రాసిన కీర్తన అనమాట. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయి, మళ్ళీ నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని చక్కగా రాస్తూ మరి చక్కగా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు ప్రభువా అని చక్కగా మరి తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తముగా మరి రాసిన కీర్తన అన్నమాట. అందుకేనేమో దేవుడు అంతగా దావీదుని ఇష్టపడి నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చక్కగా మరి తెలియచెప్పారు కదా. మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి అనేక బైబిల్ గ్రంథంలో మరి చాలామంది పౌలు గారు ఉన్నారు. మరి మనం వీళ్ళందరినీ చెప్పుకుంటూ ఉంటే చాలా రిఫరెన్స్లు ఉంటాయి. కానీ మనం తెలియచెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫాస్టింగ్ డేస్లో నీవైనా నేనైనా సరే మనకిచ్చిన సమయంలో దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి.
నీ కట్టుకునే వస్త్రమైనా, నీవు వేసుకునే ఆభరణాలైనా, నీవు తింటున్న ఆహారమైనా, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఏం చేయాలంటే దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. లోక మర్యాదకి పరంగా కాదు, లోక ఆచారాలకు అనుగుణంగా కాదు, లోకులు చేస్తున్న పనుల్ని మనము కూడా చేయకూడదు. మనము ప్రత్యేకింపబడిన వారము కాబట్టి మరి ఆయనకు మనకి ఇష్టమైనగా ఉండాలంటే మనము కూడా ఈ లోక ఆచారాలను అనుసరించకుండా మనకిచ్చిన దేవునికి మనకు దగ్గరగా ఉండడానికి కొన్ని రోజులు దేవుడు మనకి ఇచ్చాడు అనుకుంటూ ఏమన్నా కొన్ని రోజులు తప్పిపోతున్నామేమో అని తెలుసుకుని మళ్ళీ దేవుడు మనకు అనుగ్రహించాడని మనకిచ్చిన కాలంలో దేవునికి దగ్గరగా ఉంటూ పాతవి ఏవైనా ఉంటే అవి తీసి పారవేసి దేవునిలో నూతనమైన మనసు కలిగి మారు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి సమీపంగా ఉండాలని కోరుకుంటూ లెంట్ గురించి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు. ఇదిగో మీరు మిమ్మల్ని పిలుస్తున్న పిలుపును మీరు చూడుడి. కాబట్టి ఆ పిలుపుకు తగ్గట్టుగా మీరు ఏం చేస్తున్నారంటే అలా నడుచుకోవాలి. మీరు నా పిల్లలు కాబట్టి మీరు ఏ విధంగా ఉంటున్నారు అని తెలియపరుస్తున్నాడు. అందుకనే చక్కగా ప్రతి ఒక్క సంఘానికి పౌలు ఏ విధంగా హెచ్చరిక చేశాడో మనము కూడా సంఘాల్లో అనేక మంది దైవజనులుగా ఉంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఖండించుతూ బుద్ధి చెప్పే వాక్యాన్ని తెలియచెప్పాలి. ఎందుకంటే నీకంటూ ఒక సమయం ఇచ్చారు, నువ్వు చెప్పే బాధ్యతనిచ్చారు, అధికారంనిచ్చారు. కానీ చెప్పకపోవటం వల్ల దేవునికి ఒక్కొక్కసారి లెక్కప్పకు చెప్పుకోవాల్సి వస్తావు. కాబట్టి నీ సంఘములో ఉంటూ సంఘములో ఉన్న సంఘస్థులందరినీ లాలిస్తూ బుజ్జగిస్తూ ఎవరన్నా లాలిస్తూ బుజ్జగిస్తూ నువ్వేం చేస్తున్నావంటే ఇంకా ఈ లోకము విషయాలే వాళ్ళని ఏమన్నా వారి పడిపోయిన స్థితిలో ఉంటే చెప్పుకోకుండా నువ్వు దాచేస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొన్ని విషయాలలో కొంతమంది పెద్ద పెద్ద దైవజనులనే చూస్తూ ఉంటాము, కానీ కొంతమందికి కూడా చెప్పలేరు. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు చెప్పడానికి వాళ్ళేమో సంఘంలోకి వస్తే మానేస్తారేమో, వాళ్ళ వ్యక్తిగత విషయాలను విమర్శిస్తే వాళ్ళేమి మానేస్తారేమో, చర్చికి వాళ్ళు రారేమో అనే భయముతో ఉంటున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చిన అవకాశాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి పౌలు చెప్పాడు, ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మీకు సిగ్గు కలగాలని కాదు, మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నా మాట విని మారాలని మీకు తెలియపరుస్తున్నానని తెలియపరుస్తూ చక్కగా మీలో ఈ వదంతులు ఉన్నాయి, ఈ పనులున్నాయి, ఇవి మీరు తీసివేసుకోండి. ఈ అల్లరులున్నాయి, తీసి పారవేసుకోండి. ఈ పులిసినతనం ఉంది, తీసి పారవేసుకోండి. మీలో జారత్వం ఉంది, తీసి పారవేసుకోండి. మీలో విగ్రహారాధన అనేది ఉంది, తీసి పారవేసుకోండి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఈ పునరుద్ధాన దినమును మనకి అనుగ్రహించి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి మనకి పునరుద్ధానం అనే రోజునిచ్చాడు. అందుకే మనము చక్కగా ఈస్టర్కి ముందు 40 రోజుల్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. 46 రోజులు వస్తాయి, కానీ ఆదివారాలను మనం తీసివేస్తాం. ఎందుకంటే అది దేవుడు లేచిన దినము కాబట్టి ఆ రోజు సంతోషంతో ఆనందంతో ఉండాలి అని మన పెద్దలైన వారు ఏం చేశారంటే ఆ ఆదివారాలను తీసివేసి బుధవారం బుధవారం కాడి నుంచి ఈస్టర్ వరకు 40 రోజులు లెక్కేసి మనకి ఒక మండల కాలాన్ని ఇచ్చారు. ఆ కాలంలో పునరుద్ధరణ కోరకు దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఏదైనా నీలో చేదైంది ఏదైనా ఉన్నా సరే దాన్ని ఏం చేయమంటున్నాడంటే తీసి పారవేయండి. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. మనం ఆయన ప్రజలము కాబట్టి ఆయన ప్రజలమైన మనము తన బిడ్డలమైన మనలను ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మనసు మారి నూతనముగా ఆయనలోకి వెళ్తూ నూతన స్వభావాన్ని మనం కోరుకుంటూ శుద్ధమైన మన స్వభావాన్ని కోరుకుంటూ శుద్ధమైన మనసుతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. అదే కాకుండా దేవుడు కూడా తెలియచెప్పాడు, నీ ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె నువ్వు చేయొద్దు, వేషధారుల వలె మనుషులకు కనబడవలనని నువ్వు చేయొద్దు, నీవు రహస్యమందున్న నీ తండ్రి చూసేలాగున నీవు ఉపవాసం చెయ్యి
అంతేకాని వేషధారుల్లాగా మీరు ఉండొద్దు. కొంతమంది కొన్ని చక్కగా ఈ 40 డేస్ అన్నీ మానుకుని అన్నీ చేస్తారు, మళ్ళీ తర్వాత యథాస్థితికి వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళకూడదు. మళ్ళీ పునరుద్ధరణ అంటే ఒక్కసారి మళ్ళీ నీవు మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ రోత స్థితిలోకి పాత స్థితిలోకి వెళ్ళిపోతే మరి ఏమీ ఉపయోగం లేదు కదా, మరి నరికి పారవేస్తాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన పిలిచిన పిలుపును మనం చూసి ఆయన వైపు తిరుగుతూ మళ్ళీ ఆయనలో చిగురించాలని కోరుకుంటూ మరి ఈ వసంత కాలంలో మరి ఏ విధంగా చిగురిస్తామో ఆ విధముగానే మరి మనము కూడా మన కుటుంబాలతో మన ఆత్మలను ముఖ్యముగా మరి మన ఆత్మలను ఉత్తేజపరుచుకుంటూ మన ఆత్మలను ఆర్పకోకుండా మన ఆత్మలను బలహీనపరచిపోకుండా మరి ఆత్మలను జీవింపజేస్తూ దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ లెంట్ డేస్లో మరి ముఖ్యముగా మరి పాత నిబంధనల ప్రకారముగా ఆచారాలతో కాకుండా మరి ఎలా చేయాలంటే దేవుడు మనకిచ్చాడు, మీ వస్త్రాలను కాక హృదయాలను చింపుకోమంటున్నాడు. కాబట్టి మనము హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరికి, నన్ను ఆరాధించు వారి ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలని అన్నారు. దేవుడిచ్చిన ఆత్మను మనము ఆ ఆత్మను ఆయనకి అప్పచెప్పాలి. కాబట్టి ఆత్మతో దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటూ మనకిచ్చిన సమయాన్ని దేవునికి మనము తెలియపరచుకుంటూ ఉన్న సమయంలో మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏమైనా సమస్యలున్న దేవుని దగ్గర పెట్టుకుని వాటి కోసం మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ మాటలు నేను తెలియజెప్తున్నాను. మరి ఈ కొద్ది మాటలు ఈ లెంట్ డేస్లో ఈ బస్సు బుధవారం రోజున మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.